గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయుడిగా 101 పరుగులు చేసి తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. తిలక్ వర్మ నెలకొల్పిన 5 అద్భుత రికార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన 30వ ఐపీఎల్ మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకోగా ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబై జట్టు 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయాల్లో తిలక్ వర్మ క్రీజ్లోకి వచ్చి జట్టును ఆదుకున్నాడు. తిలక్ వర్మ తన ఇన్నింగ్స్ను చాలా నిదానంగా ప్రారంభించాడు. మొదట 22 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తర్వాతి 23 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు రాబట్టి గుజరాత్ బౌలర్ని హడలెత్తించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లో తిలక్ ఆట తీరు అమోఘం. ప్రసిద్ధ్ కృష్ణ చేసిన ఆఖరి ఓవర్లో 4 సిక్సర్తో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో తిలక్ వర్మ సాధించిన 5 ప్రధాన రికార్డులు ఇవే. ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ. తిలక్ వర్మ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సన్నత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. డెత్ ఓవర్లో అత్యధిక పరుగులు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ ఆఖరి 5 ఓవర్లో 65 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో డెత్ ఓవర్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్లో జాబితాలో తిలక్ చోటు సంపాదించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై రెండో సెంచరీ. ముంబై ఇండియన్స్ తరఫున గుజరాత్ టైటాన్స్ పై సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా తిలక్ నిలిచాడు. అంతకుముందు 2023లో సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించాడు. నెంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి సెంచరీ. ఐపీఎల్ చరిత్రలో 5వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో తిలక్ చేరాడు. యూసఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్ వంటి దిగ్గజాల సరసన ఆయన నిలిచాడు. తక్కువ స్ట్రైక్ రేట్ నుంచి సెంచరీ వరకు ఒక దశలో 86.36 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న తిలక్ మ్యాచ్ ముగిసే సమయానికి 224.44 స్ట్రైక్ రేట్తో ముగించడం ఒక విశేషం. అతని ఇన్నింగ్స్ ఐపీఎల్లో ఒక గొప్ప కంబ్యాక్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుంది. ముంబై ఇన్నింగ్స్ను చక్కదిద్దడంలో నమన్దీర్ కీలక పాత్ర పోషించాడు. తిలక్, నమన్ కలిసి 4వ వికెట్కు 50 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ మరో 50 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించి స్కోర్ను 199కి చేర్చాడు.